నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చాను, అదే పంజాబీ సమోసా చాట్. పంజాబీ సమోసాలు ఉంటాయి కదా, ఈ పంజాబీ సమోసా తోటి ఒక డిఫరెంట్ స్టైల్లో చాట్ చేద్దాం, ఓకేనా? దానికోసం కావాల్సిన పదార్థాలు ఇక్కడ కింద రోల్ అవుతూ ఉంటాయి, చూసేయండి. ఈ పంజాబీ సమోసా చాట్కి ఒక చాట్ మసాలా ఉంటుంది. ఫస్ట్ అది ప్రిపేర్ చేసేద్దాం, ఓకే? 4-5 లవంగాలు, ఓకే, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు అనమాట. ఇప్పుడు ఇందులో 1 అంగుళం దాల్చిన చెక్క, అలాగే 4-5 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసుకుని స్లో ఫ్లేమ్ మీద దీన్ని డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఈ సాల్ట్ కూడా ఇక్కడ తొందరగా యూనిఫామ్గా టెంపరేచర్ యూనిఫామ్గా అన్ని స్పైసెస్కి వెళ్ళడానికి, అలాగే మాయిశ్చర్ లాస్ అవ్వకుండా లాక్ చేస్తుంది అనమాట. అందుకే సాల్ట్ వేస్తాం వీటిని రోస్ట్ చేసేటప్పుడు. ఒక 5-6 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నేను ఇక్కడ దించేసే ముందు 1 టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్ యాడ్ చేస్తున్నా. జింజర్ పౌడర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది చాట్ మసాలా. అలాగే ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ కూడా యాడ్ చేస్తారు చాట్ మసాలాలో. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం తర్వాత నిమ్మరసం పిండుతాం కదా, చాట్ చేసేటప్పుడు నిమ్మరసం పిండుతుంది, సో పులుపు అనేది అక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేయట్లేదు. ఇంత ఫైన్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు 2 పంజాబీ సమోసాలు తీసుకున్నాం, పెద్ద సైజులో ఉంటాయి ఇవి. వీటిని క్రష్ చేసి ముక్కలుగా చేసుకుందాం. నేను ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన సమోసా వాడుతున్నా. యాక్చువల్గా ఈ రెసిపీ ముందు పెట్టాలి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ వీడియో అనేది డిలే అవుతుంది. ఫస్ట్ చాట్ రెసిపీ పెట్టేస్తున్నా. ఈ వీక్లోనే ఆ రెసిపీ కూడా పోస్ట్ చేసేస్తాను వీలైనంత తొందరగానే. ఇప్పుడు ఇందులో 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 స్మాల్ ఆనియన్ బాగా చాప్ చేసింది. ఆనియన్ క్రంచీనెస్ కోసం, చాట్లో క్రంచీనెస్ కోసం ఆనియన్, స్పైసీనెస్ కోసం మిర్చి అండ్ జ్యూసీనెస్ కోసం టొమాటో. ఈ 3 కాంబినేషన్స్ అనేది చాట్లో చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ పోమోగ్రానైట్స్తో పాటు. ఇప్పుడు ఎక్స్ట్రా క్రంచీనెస్, క్రిస్పీనెస్ కోసం సేవ్ అంటే సన్నమిర్చి అంటాం కదా, అది. ఎక్స్ట్రా స్పైసీనెస్ అండ్ కలర్ కోసం చిల్లీ పౌడర్. చాట్కి పెపరీనెస్ అండ్ ఒక చాట్ ఫీలింగ్ తీసుకురావడం కోసం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అలాగే కొన్ని పోమోగ్రానైట్ గింజలు అనమాట, అంటే దానిమ్మ గింజలు అంటారు కదా, అవి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా పెట్టిద్దాం. ఈ పోమోగ్రానైట్ గింజలు అనేవి ఎందుకు వాడతారంటే చాట్లో చాట్ తినేటప్పుడు ఈ దానిమ్మ గింజలు మన పంట కింద తగిలినప్పుడు ఒక క్రంచీ అంటే సాఫ్ట్ జ్యూసీ ఫీలింగ్ వస్తుంది. అలాగే స్వీట్నెస్ అంటే లైట్ బిటర్నెస్, ఈ 2 వస్తాయి కాబట్టి మన చాట్లో దానిమ్మ గింజలు అనేవి వాడతాం అనమాట. బేసికల్గా ఏదైనా చాట్ రెసిపీ అన్ని రకాల టేస్ట్లు అనేవి మిళితమై ఉంటుంది కాబట్టి ఈ రైనీ సీజన్లో బాగా ఫేమస్ అనమాట ఈ చాట్ రెసిపీస్ ఏదైనా సరే. సమోసాల గురించి, వాటి హిస్టరీ గురించి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, వాటికి ఆ పేరు ఎలా వచ్చింది, వాటిలో ఉన్న సైన్స్ ఏంటి, ఇవన్నీ పంజాబీ సమోసా రెసిపీలో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను, ఓకే? చాలా చాలా బాగుంది రెసిపీ. ఈ వర్షాకాలంలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తేనే చాలామందికి ఈ కంటెంట్ అనేది రీచ్ అవుతుంది అనమాట. అందుకే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.